పేరు కడారి అయ్యన్న యాదవ్. నాది గుట్టమూరు గ్రామ సర్పంచ్, దేవరకొండ మండలం, నల్గొండ డిస్టిక్. నేను గత 5 సంవత్సరాల నుండి గుట్టమూరు గ్రామ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అనేది ఒకటొకటిగా చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే మహిళలకు 2500 రూపాయలు ఒకటి ఇవ్వలేదు, ప్లస్ 2 లక్షల రుణమాఫీ అనేది ఏం జరిగిందంటే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ అనేది జరిగింది. ప్లస్ ఏమైందంటే ఒక్కటే ఇంటర్ రేషన్ కార్డు ఉన్న వారికి నలుగురికి ఉన్నప్పుడు ఏమైందంటే 4 లక్షల వరకు అవుతుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ తీసుకొని త్వరలో గవర్నమెంట్ డిసెంబర్ వరకల్లా ఆ 2 లక్షల రుణమాఫీ కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ప్రకటించడం జరుగుతుంది సార్. అట్లాగనే సార్, మీరు గత 5 సంవత్సరాలు సర్పంచ్ ఉండి మీ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధికి చేశారు? నేను గత 5 సంవత్సరాలకి సర్పంచ్ ఉన్నప్పటికెళ్ళి ఒక పల్లె ప్రకృతి వనం కట్టేయడం జరిగింది, శ్మశాన వాటిక కట్టేయడం జరిగింది, సీసీ రోడ్లు, మోరీలు, ప్లస్ స్తంభాలు, వీధి లైట్లు, వాటర్ ప్రాబ్లం లేకుండా చూడడం జరిగింది సార్ గత 5 సంవత్సరాలకి వెళ్ళి. ప్లస్ ఏంటంటే మాకు మెయిన్ ఏంటంటే గతంలో కూడా నేను గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మా పాత గ్రామ పంచాయతీకి వెళ్ళి దేవరకొండ రూట్కు బాగా రోడ్డు ఖరాబ్ అయింది సార్. టెండర్లు పిలిచినాక కూడా అదొక్కటి పెండింగ్ జరిగిపోయింది. గతంలో మాకు కూడా ఒక ఆలోచన ఏముందంటే మా గ్రామ పంచాయతీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఒకటి మంచి మామూలుగా ఒక ఫంక్షన్ హాల్ కట్టడం అనే నాకు ముఖ్య ఉద్దేశం ఉండే. కాబట్టి అది చేయలేకపోయినా అదొకటైతే నేను నా పదవి కాలం వల్ల మిగిలిందని నేను అనుకుంటున్నాను. అట్లా సార్, మీరు అధికారం లేకపోయినప్పటికీ మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామాన్ని, అంటే ఎక్కడ చూసినా కొంచెం సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కదా సార్, దీనిపైన అర్థం కాలేదు. మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఓకే, అధికారం లేదు, అవును, అయినప్పటికీ మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి నోచుకులు కొంతమంది చెప్తున్నారు, మీరు అభివృద్ధి చేసిన మీరు చెప్తున్నారు సార్. దీనిపై అంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ కొంచెం అక్కడక్కడ ప్రాబ్లం ఉన్నదని చెప్పచ్చు సార్. నేను సర్పంచ్కి గెలవక ముందు ఈ ఊర్లో చాలా వరకు సీసీ రోడ్లు లేవు సార్. ఒకటి ఏం జరిగేదంటే ఒక ఎస్సీ కాలనీ వరకు సీసీ రోడ్లు ఉన్నాయి. మెయిన్ ఆ సెంటర్కి వెళ్ళి ఏమైందంటే సెంటర్కి ఒకటే బజార్ సీసీ రోడ్ ఉన్నది. నేను సర్పంచ్ అయినాక ఏంటంటే మా దగ్గర రీచ్ నడుస్తుంది సార్. రీచ్ నడిస్తే ట్రాక్టర్కు 100 రూపాయలు చొప్పున గ్రామ పంచాయతీకి వస్తుంది. అట్టి గ్రామ పంచాయతీ అమౌంట్ కూడా 3 గ్రామ పంచాయతీలు తీసుకోవడం జరిగింది. బద్దనాయక తండ ఒకటి, ప్లస్ జాటావ తండ ఒకటి. ఇప్పుడు ఏమైందంటే ఆ అమౌంట్ ఏం చేసామంటే దాన్ని తీసుకొని ఊళ్ళో 1136 మీటర్లు సీసీ రోడ్ వేయడం జరిగింది సార్. గవర్నమెంట్కి వెళ్ళి టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఎలాంటి సీసీ రోడ్లు ఇవ్వలేదు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో ఏంటంటే మునుగోడు ఎలక్షన్లు ఉన్నప్పుడు 20 లక్షల వరకు అయితే సీసీ రోడ్ ఫండ్ పెట్టడం జరిగింది. అది గ్రామ పంచాయతీకి సంబంధించింది. అట్లాగనే సార్, 6 గ్యారెంటీలు ఎక్కువ దేని మీద వచ్చినాయి సార్? 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది కదా, దేని మీద ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినాయి సార్? 6 గ్యారెంటీలు మెయిన్ రుణమాఫీ, రైతు బంధు మీద ఎక్కువ వస్తున్నాయి సార్. అట్లాగనే సార్, రానున్న ఎలక్షన్లో మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? రానున్న ఎలక్షన్లో సార్ నేను 5 ఏళ్ళు చేసిన పనులు ఉన్నాయి. కొన్ని ఏమైందంటే నేను మెయిన్గా ఏంటంటే నేను చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి ఈ పాత గ్రామ పంచాయతీ సీసీ రోడ్లు ఒకటి ఉన్నాయి. ఎక్కడైతే ఏ వార్డులు అయితే ఉన్నాయో అక్కడ సీసీ రోడ్లు కానీ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, ప్లస్ కరెంట్ ప్రాబ్లం ఉన్నది, క్లియర్ చేద్దామనే ఆలోచనతో ఉన్నా సార్. ఇంకొకటి గొట్టుమూల కాడ ఏ ఇంటికి కూడా వాటర్ లేదు అనే సమస్య రాకుండా తీర్చాలనే ఆలోచనతో ఉన్నా సార్. అట్లాగనే సార్, మీరు అధికారులు ఉన్నప్పుడు సరిగా పని చేయలేదు, కొంత అవినీతి జరిగింది, అట్లాగనే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు సార్. సరే సార్, ఒకటినండి, పైన గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు, నా మీద ఒక సెక్రటరీ ఉంటాడు, సెక్రటరీ మీద ఎంపీడీఓ ఉంటాడు, ఎంపీడీఓ మీద డిపిఓ ఉంటాడు. వీళ్ళందరూ అవినీతి జరిగిందని అంటే నేను ఒక్కరిని అవినీతి చేసి జరిగింది కాదు సార్. ఎవరైనా ఇప్పుడు నేను చేసిన పనికి ఉప సర్పంచ్ గారు ఉంటారు, ఉప సర్పంచ్ సెక్రటరీ ఉంటారు, సెక్రటరీ ఎంపీడీఓ ఉంటాడు, ప్రతి ఒక్కరు ఉంటారు. అవినీతి జరిగితే ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి సార్. అవినీతి ఎక్కడ జరిగినా కానీ
ఆర్టీఐ వేసుకునే స్వేచ్ఛ కూడా ఉన్నది సార్, అట్లా కూడా వేసుకోవచ్చు. అట్లాగనే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఓకే. రైతులు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే రైతు బంధు ఇవ్వలేదు, మాకు బోనస్ ఇవ్వలేదు, ఐకేపీ సెంటర్లు కూడా సరిగా సక్రమంగా నిర్వహించలేదు, అదే మా కేసీఆర్ అయితే అది చేసింది ఇది చేసి అని చెప్తున్నారు కదా సార్ ప్రతిపక్షాలు. సరే సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను గత 5 సంవత్సరాలుగా సర్పంచ్ చేసిన. సరే, నా పదవి కాలం అయిపోయింది, కొత్త ఆయన చేస్తాం. ఆ కొత్త ఆయన వచ్చే వరకు కొంచెం అవగాహన అయితే ఉండాలా వద్దా గ్రామ పంచాయతీ మీద? ఇది కూడా అంతే సార్, కొత్తగా వచ్చిండ్రు, సంవత్సరం కూడా కాలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కూడా ఫ్రీ బస్ అనేది ఇచ్చిండు, గ్యాస్ అనేది ఇచ్చిండు, ఎవరెవరికైతే అర్హులు 2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేసిండు. కాకపోతే ఏంటంటే రేషన్ కార్డు అనేది ఒకటే ఇంట నలుగురికి వర్తించాలి మటుకు అది పెండింగ్ పెట్టింది సార్. అది కూడా ఎట్లా చేయాలనేది గవర్నమెంట్ ఆలోచించుకుంటుంది. అట్లాగనే సార్ ఈ గ్రామంలో ఇంకా మేజర్ సమస్యలు ఏమున్నాయి సార్? మెయిన్ మా దగ్గర ఇంకొక ట్రాన్స్ఫార్మర్ పోల్స్, కరెంట్ పోల్స్ మేజర్గా ఉన్నాయి సార్. కరెంట్ వచ్చినప్పుడల్లా ఏంటంటే కొన్ని మాకున్న గ్రామ పంచాయతీ సంబంధించి ట్రాన్స్ఫార్మర్ అనేది ఏమైందంటే రైతులకు ప్లస్ గ్రామ పంచాయతీ సంబంధించింది ఉంది. మాకు సపరేట్ కూడా రీసెంట్గా పోయి ఎమ్మెల్యే గారిని అడిగినాం, పోల్స్ ఇస్తున్నాడు, ప్లస్ కరెంట్ కావాల్సింది కూడా డీ గారికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఫోన్ చేసిండు, గొడుములకు కావాల్సిన సమకూర్చామని చెప్పేసి ఆల్రెడీ స్పందించారు సార్ ఎమ్మెల్యే గారు. అట్లాగనే సార్ ఇప్పుడు మీరు కూడా ఒక రైతు, అవును సార్. ధరణి పైన సార్ ధరణి అనేది చాలా వరకు ఏమైందంటే కుక్కలు చింపినిస్తారైంది సార్. అది ఎట్లా జరిగిందనంటే నా భూమి పోయి మీ మీద ఎవరో చేసిన దానికి సామాన్య రైతు అనేది బలి కావడం జరిగింది. ఇవాళ నా పేరు మీద ఉన్న భూమి మీ పేరు మీద పడితే 4 లక్షలు ఇస్తావా 5 లక్షలు ఇస్తావా అనే విధంగా ఏంటంటే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఈ ధరణి విషయంలో. అట్లాగనే కాంగ్రెస్ పాలనకు టీఆర్ఎస్ పాలనకు అసలు తేడా అయింది సార్. సార్ కాంగ్రెస్ పాలనకు టీఆర్ఎస్ పాలనకు తేడా అయింది. కాంగ్రెస్ పాలన కంటేనేమో ఏకచక్ర ఆధిపత్యం సార్. నేను చెప్పిందే వేదం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. నేనే ఉన్నా, ఒక సర్పంచ్ చేసిన. నేను ఒక గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు 20 లక్షల గవర్నమెంట్కి వెళ్ళి సీసీ రోడ్లు పెట్టినప్పుడు గ్రామ పంచాయతీ సంప్రదించకుండా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు మేమే చేసుకుంటామని ఇంతవరకు కరెక్ట్ చెప్పండి. అట్లాగనే సార్ రానున్న సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ అధికారం మీకు అవకాశం ఇస్తే మీరు చేస్తారా సార్? చేయనికి రెడీగా ఉన్నా సార్, ప్రజల ఆశీస్సులు ఉంటాయి. అట్లాగే సార్ రాహుల్ గాంధీ జోడో యాత్రలో ప్రజలకు ఎలాంటి స్పందన వచ్చింది కాంగ్రెస్ పార్టీలో? మంచి స్పందన వచ్చింది సార్. అట్లాగనే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పనిలో చేప పిల్లలని, అట్లాగనే ఎస్సీ కార్పొరేషన్ కింద దళితులకు దళిత బంధు అని, బీసీకి బీసీ బంధు అని చెప్పేసి ప్రకటించి మీ గ్రామంలో ఎలా వచ్చినాయి సార్? ఎంతమందికి వచ్చింది సార్? బీసీ బంధు అనేది ఇస్తే ఎట్లా ఇవ్వాలి? బీసీ బంధు ప్రతి ఒక్క అర్హునికి ఇవ్వాలి. ఊరికి 2 ఇస్తే, ఊరికి 1 ఇస్తే తన్నుకునే కాలం వచ్చింది. ఇప్పుడు ఏమైతే నేనే సర్పంచ్ ఉన్నాను, సర్పంచ్ 10-20 దిగి తీసుకొని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టుకున్న కాడికి వచ్చింది. అంటే మీరు అలా ఎవరికైనా చేశారా సార్? నేను నా వరకు రాలేదు సార్. నా వరకు నేను 5 సంవత్సరాలలో కార్పొరేషన్ అనేది నా దృష్టికే రాలేదు. నేను అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ సర్పంచ్ అని నా దగ్గరికే రానియలేదు. ఈవెన్ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా కానీ ఒక సర్పంచ్గా మాకు ఇన్ఫార్మ్ లేదు. అట్లాగనే సార్ గత కాంగ్రెస్ కాలంలో అంటే వైఎస్ హయాంలో ఇందిరమిల్లు ఎన్ని వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ మీ సర్పంచ్ గుండి ఎన్ని ఇప్పించారు సార్? మా దగ్గర ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇప్పటివరకు ఒక్కటి కూడా రాలేదు సార్ మా దగ్గర. వైఎస్ హయాంలో సార్ వైఎస్ హయాంలో ప్రతి ఒక్కరికి అర్హులైన పార్టీలకు అతీతంగా ఇచ్చారు. అప్పుడు మేము టీడీపీలో ఉన్నాం. ఈరోజు నేను కాంగ్రెస్ సర్పంచ్ కాబట్టి ఆ రోజు నేను టీడీపీలో ఉన్నాను. మా అన్నకు వచ్చింది, ఇంకో అన్నకు వచ్చింది, మా ఇంట్లోనే మేము టీడీపీ అప్పట్లో. కాంగ్రెస్ గవర్నమెంట్ అర్హులపైన ప్రతి ఒక్కరికి ఇచ్చేసి. ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికలలో మీ ప్రజలకు, మీ మండల ప్రజలకు, మీ కాన్సెన్స్ ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? నేను ప్రజలకు ఇచ్చేది ఒకటే సార్, ఈ 5 సంవత్సరాల గవర్నమెంట్ ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్క అభ్యర్థికి కానీ రైతుకు కానీ ఎవరికైనా సరే గవర్నమెంట్ పథకాలు అన్నీ అందే విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నాం సార్.